అవకాశం కల్పించిన మీకు నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష. పరిటాల సునీత్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా జిల్లాలో వ్యవసాయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అధ్యక్ష. కేవలం వర్షాల ఆధారంగా సుమారు 7 లక్షల హెక్టార్ల వరకు పంటలు సాగవుతున్నాయి అధ్యక్ష. అలాగే డ్రిప్పు స్ప్రింక్లర్ల ద్వారా కూడా కొన్ని లక్షల హెక్టార్ల వరకు కూడా పంటలు సాగుతున్నాయి అధ్యక్ష. అయితే గత కొన్ని సంవత్సరాలుగా అతివృష్టి లేక అనావృష్టితో రైతులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మాకు ప్రధాన పంట వేరుశెనగ అధ్యక్ష. ప్రతి ఏటా పంటలు వేయడమే తప్ప లాభం వచ్చే సందర్భం లేదు అధ్యక్ష. కనీసం పెట్టుబడులు కూడా రాక ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి అధ్యక్ష. ఈసారి కూడా ఖరీఫ్ సీజన్లో రైతులకు పెట్టుబడి సహాయం కింద 7,000 రూపాయలు సహాయం కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా చేశారు అధ్యక్ష. దీనికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము కృతజ్ఞతలు కూడా తెలియజేయాలి అధ్యక్ష. అన్నదాత సుఖీభావ్ కింద ఒక రైతుకు ఒక సంవత్సరంలో వచ్చేసి 3 విడతలుగా 20,000 ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే సుమారుగా 47 లక్షల రైతు కుటుంబాలకి 2,350 కోట్లు విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. అందులో భాగంగా మా రాప్తా నియోజకవర్గంలో సుమారు 52,000 రైతు కుటుంబాలకు 36 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అందుకని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి గారికి కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. కానీ మా జిల్లాలో అధ్యక్ష ఇప్పటిలాగా వర్షాలు కూడా సమయానికి రాక పంటలు వేయలేకపోతున్నాం అధ్యక్ష. అరకొర విత్తనం వేసినా వర్షాలు లేక అది ఎండిపోయింది అధ్యక్ష. ఆగస్టు నెలలో కురిసిన వర్షానికి కొంతవరకు పంట సాగైన అది కూడా సరిగ్గా లేదు అధ్యక్ష. గత 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ వ్యవస్థలో నాశనం చేశారు అధ్యక్ష. ఇన్సూరెన్స్ అమౌంట్ మేము చెల్లిస్తామని సైకో సీఎం అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చాలామంది రైతులు కూడా మోసం చేసింది మనం అందరం కూడా చూసాం అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు మరొకసారి రైతులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది అధ్యక్ష. గతంలో కొందరు రైతులు ఇన్సూరెన్సు అక్కడక్కడ ఈ క్రాప్ కూడా సరిగ్గా చేసుకోలేదు అధ్యక్ష. అలాంటి రైతులకు మరొక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను అధ్యక్ష. వేరుశెనగ స్థానంలో చాలామంది రైతులకు మొక్కజొన్న ఆముదము కంది పంటలు సాగు చేస్తున్నాం అధ్యక్ష. మొక్కజొన్న కూడా ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ధరలు తగ్గుతున్నాయి అధ్యక్ష. కాబట్టి కనీస మద్దతు ధర ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గౌరవ మంత్రివర్యులను కూడా కోరుతున్నాను అధ్యక్ష. అలాగే టమోటా ఉల్లి పంటలకు కూడా గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర నష్టపోతున్నారు అధ్యక్ష. నష్టపోతున్న ఉల్లి రైతులు కూడా ఒక హెక్టార్కి 50,000 పరిహారం ప్రకటించినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా గౌరవ మంత్రివర్యులకు కూడా నేను ప్రత్యేకంగా రైతులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. టమోటా రైతులకు కూడా ఆర్థికంగా చేతనివ్వాలని అలాగే ఆ పంటలకు కూడా ఇతర ప్రాంతాలకు కూడా ఎగుమతులు చేసి చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వం కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. కలికిరి మురళీమోహన్ గారు. అధ్యక్ష, మానవ నాగరిక